తనకి స్పృహ వచ్చే టైం కల్లా తను ఎవరినైతే కలవరిస్తుందో ఆ వ్యక్తి తన కళ్ళ ముందు ఉండడం చాలా అవసరం. లోయలో పడిపోవడం వల్ల బహుశా స్పృహ కోల్పోయి ఉంటాడు. అలా స్పృహ కోల్పోయిన వాడిని ఎవరైనా సేవ్ చేసి తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. మా బిడ్డకి ఏమవుతుందో ఏమిటోనని మేమంతా భయంతో విలవిలలాడిపోతున్నాం. దేవుళ్ళ మీరు వస్తున్నారని చెప్పగానే కాస్త ధైర్యంతో ఉన్నాం. చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ముందు నేను ఆయన చూడాలి. ఏమిటమ్మా, ఏమైంది? నేను ఆయన చూడాలంటే వెళ్ళెవరు వెళ్ళనివ్వట్లేదు. మీరైనా చెప్పండి అత్తయ్య. నేను ఆయన్ని చూడాలి. ఒక్కసారి ఆయన చూడాలి. చెప్పండి అత్తయ్య మీరైనా. మీనాక్షి ఊరుకోమ్మా. ఏంటిది అర్థం లేకుండా? అయినా ఇప్పుడు ఏమైందని ఎంత టెన్షన్ పడిపోవడానికి? వాడికేం కాలేదు, క్షేమంగా ఉన్నాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. అయ్యో అత్తయ్య, మీకు అర్థం కావట్లేదు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. కన్నయ్య ఇక్కడ లేడు. అభి ఇంతకు ముందే ఫోన్ చేశాడు. కన్నయ్యని తీసుకొస్తానని చెప్పాడు. కాసేపట్లో వస్తారమ్మా. నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు. అంటే ఆయన ఇక్కడ హాస్పిటల్లో లేరా? ఆయన నాతో పాటు తీసుకురాలేదా? కాసేపట్లో తీసుకురావడం ఏంటి? అయ్యో దేవుడా! తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. క్రిష్ గురించి ఏదో క్లూ దొరికిందని చెప్పారు, ఏదో ఎవిడెన్స్ దొరికిందని ఫోన్ చేశారు. ఏమైంది? ఏంటి ఏమైందో చెప్పండి. ఏంటో అది చెప్పండి. చెప్పవయ్యా. మాతోటి చెప్పిన విషయం సార్తోటి చెప్పు. ఏంటి? ఏంటది? దొరా, రాత్రి మేము మూలికలు ఏరుకోవడానికి అడవిలోకి వచ్చాము. మూలికలు ఏరుకొని పోతా ఉంటే బాగా అర్ధరాత్రి పూట ఒక మనిషిని పెద్ద చెట్టు పోలి గుట్టలోకి లాక్కపోయింది దొరా. ఏ నువ్వు చెప్పేది నిజమా? నువ్వు చెప్పేది నిజమా? అమ్మోర్ తల్లి మీద ఆన దొరా. నువ్వు చూసావా? ఆ మనిషి ఎలా ఉంటాడు? నువ్వు చూసావా? బాగా చీకటిగా ఉన్నది దొరా. కంటికి సరిగా ఆనలేదు దొరా. అయితే అతనివి కొన్ని వస్తువులు దొరికే దొరా. ఇవే అవి. ఒకవేళ మీ మనిషివేమో చూసుకోండి దొరా.
బ్రతుకున తొలిసారి చనిపోయానులే కలలతో కలబడుతూ పడిపోయానులే శిథిల సౌధంలాగా వాడిపోయానులే విధితో విధి లేక ఓడిపోయానులే వేడి వేడి గాయాలు వెళ్ళమన్నాయినే తీపి జ్ఞాపకాలన్నీ ఆపుతున్నాయినే వెళ్ళలేక ఆగలేక వెల్లువయ్యానులే నేటిలోన నిన్న పాడుకున్నానులే పాటలోని శూన్య భావం పంచుకున్నానులే ప్రేమనే నాటకాన పిచ్చి ప్రేక్షకుణ్ణిలే బ్రతుకున తొలిసారి చనిపోయానులే కలలతో కలబడుతూ పడిపోయానులే ఏమిటి చిన్నపిల్లలా? బలరాం ఆపరేషన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాడికేమీ కాదని డాక్టర్లు చెప్తున్నారుగా, మరి ఎందుకు ఇంకా భయపడుతున్నావు? అప్పు, అంత మంచి జరుగుతుంది. ఊరికే టెన్షన్ పడకు, సరేనా? కంట్రోల్ యువర్సెల్ఫ్. అన్నయ్య గారు, మీనాక్షికి ఎలా ఉందండి? అల్లుడు గారి గురించి ఇంకా అలాగే కలవరిస్తూనే ఉందమ్మా. భయం వేస్తుంది పిన్ని గారు. క్రిష్ గురించి అడుగుతూ ఇందాక మీనాక్షి పిచ్చిదాన్లా ప్రవర్తించిన తీరు, తను అనుభవిస్తున్న బాధ అన్నీ ఇంకా అలాగే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. స్పృహలోకి వస్తే మళ్ళీ ఈసారి ఎలా ప్రవర్తిస్తుందో, ఆ భయంతో బాధతో ఏమైపోతుందో అని మాకు చాలా భయంగా ఉందండి. ఇందాకనే మీనాక్షిని ఆపడం చాలా కష్టం అయిపోయింది. అలాంటిది ఈసారి అల్లుడు గారి గురించి అడిగితే ఏం చెప్పాలమ్మా? తనని ఎలా సముదాయించాలో అర్థం కావట్లేదమ్మా. అన్నయ్య గారు, భయపడాల్సింది ఏమీ లేదండి. కన్నయ్య కనిపించడం లేదన్న దిగులుతో మీనాక్షి అలా ప్రవర్తిస్తుంది. వాణ్ణి చూడగానే మీనాక్షిలో ఆ భయం, దిగులు అన్నీ పోతాయి. మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఎలాగో కాసేపట్లో కన్నెని తీసుకొని అభి వచ్చేస్తాడు కదా. ఇంకీ విషయం గురించి మనమంతా అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో బలరాం, 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 ఊరుకో రే బలరాం, 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 అయ్యో బలరాం, బలరాం, పడవేళని బలరాం. అప్పు, కాసేపట్లో ఆపరేషన్ అయిపోతుంది. బలరాము క్షేమంగా ఉన్నాడన్న వార్త వింటాం. టెన్షన్ పడకప్పు, ప్లీజ్. డాక్టర్, చెప్పండి. వాడు మా చెల్లెలు కొడుకు. వాడికేం కాదు అని మేవెంత చెప్పినా సరే తను వినిపించుకోవడం లేదు. చాలా భయపడిపోతుంది డాక్టర్. ఏవీ ప్రాబ్లం ఉండదని కనీసం మీరైనా చెప్పండి డాక్టర్.
అప్పుడైనా తను కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో. మీ అబ్బాయి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు. కాపాడే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అబ్బో, ఏ ప్రాబ్లం ఉండదని డాక్టర్ గారు చెప్పారు కదా. టెన్షన్ పడ్డ ఆపేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. కూర్చో. డాక్టర్, ఆల్రెడీ చెప్పాను కదండి, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదని. నథింగ్ టు వరీ. మీ అబ్బాయి అవుట్ ఆఫ్ డేంజర్. ఏం కాదు ఏం కాదు అని చెప్తుంటే వినిపించుకోకుండా భయపడిపోతూనే ఉన్నావు. విన్నావు కదా, టెన్షన్ పడకు. నీ కొడుకు క్షేమంగా ఉన్నాడు. డాక్టర్, మా అబ్బాయిని ఒకసారి చూడొచ్చా? లేదండి, బుల్లెట్ అయితే తీసాం గానీ ఇంటర్నల్ గా కొంచెం బ్లీడింగ్ అవుతుంది. అయ్యో, అంత టెన్షన్ పడాల్సింది ఏం లేదండి. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇలాంటి సర్జరీస్లో ఇవన్నీ కామన్ థింగ్స్. మా డాక్టర్స్ ఆల్రెడీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరో 2-3 అవర్స్లో కంట్రోల్ అవుతుంది. అప్పుడు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్క ప్రాణాన్నే కాదు, ఒక కుటుంబాన్నే కాపాడారు. బిడ్డ కోసం అల్లాడిపోతున్న ఒక తల్లి పేగు ఆశని నిలబెట్టారు. డాక్టర్, మీరు చేసిన ఈ హెల్ప్కి మేమంతా ఎప్పటికీ రుణపడి ఉంటాం. అయ్యో, భలే వాళ్ళండి. యాజ్ ఏ డాక్టర్గా నా డ్యూటీ నేను చేశాను. దానికి రుణపడి ఉండటం అనే మాట వాడటం కరెక్ట్ కాదండి. ఇంకెప్పుడు అలా అనకండి ప్లీజ్. వెళ్ళొస్తానండి. కంట్రోల్ రా, కంట్రోల్. ట్రై టు కంట్రోల్ అవి. రే అభి, ఫోన్ లిఫ్ట్ చేయరా. లిఫ్ట్ చేసి ఏం చెప్పాలి? ఫోన్ లిఫ్ట్ చేయగానే వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న, కృషి ఎలా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా, నీ పక్కనే ఉన్నాడా, ఎప్పుడు తీసుకొస్తావు అని అడుగుతారు. ఎంతో ఆరాటంతో అడుగుతారు. క్రిష్ రాక కోసం అంతలా తపన పడుతున్న వాళ్ళకి ఏమని చెప్పాలరా? క్రిషిక
లేడు రాడు అని చెప్పనా? చెప్పరా, ఏమని చెప్పను? కనీసం 4-5 నెలల పరిచయం కూడా లేని నాకే ఆ మాటకి గుండె పగిలిపోతుంది. అలాంటిది ఈ మాట విని వాళ్ళు తట్టుకోగలరా చెప్పు? ఒకవైపు అమ్మ పేగు బంధం, ఇంకోవైపు పెద్దమ్మ రూపంలో ప్రేమ బంధం. మరోవైపు కృష్ణ ప్రాణంగా, అతని ప్రపంచంగా, అతనితో 100 ఏళ్ల జీవితాన్ని పంచుకోవాలని కలలు కంటున్న 3 ముళ్ళ బంధం. మరోవైపు తనే బిడ్డగా, తనే వాళ్ళ భవిష్యత్తుగా బతుకుతున్న పిన్ని బాబాయ్. కృష్ణతో ఇంత ప్రేమని, ఇంత అనుబంధాన్ని ముడివేసుకుని బతుకుతున్న వాళ్ళకి ఈ చేదు నిజాన్ని వినేంత ధైర్యం ఉంటుందా? తట్టుకుని బతికేంత శక్తి ఉంటుందా? ఏమైంది సువర్ణ? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంకోసారి ట్రై చేయండి పెద్దదిరా. అభి, లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్పరా, లేకపోతే టెన్షన్ పడతారా. ప్లీజ్ రా. పెద్దమ్మా, అభి, నువ్వెప్పుడు ఫోన్ చేస్తావా? కృష్ణన్ తీసుకొస్తానన్న శుభవార్తని ఎప్పుడు చెప్తావా అని మేమంతా ఎదురు చూస్తున్నామయ్యా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా, మేము టెన్షన్ పడతావని నీకు తెలుసు కదా. అది తెలిసి కూడా నువ్వు లిఫ్ట్ చేయకపోతే ఎలా చెప్పు? సరే గాని కన్నయ్య కనిపించాడా? ఎలా ఉన్నాడు? వాడికి ఎటువంటి ఇబ్బంది లేదు కదా? క్షేమంగానే ఉన్నాడు కదా? అభి, కన్నయ్య నీ పక్కనే ఉన్నాడా? ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వయ్యా. కనీసం వాడి మాట విన్నాకైనా మాలో ఈ భయం పోయి కాస్త ప్రశాంతంగా ఉంటావు. ఫోన్ ఇయ్యి అభి. అభి, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటావేంటి? అంటే కన్నయ్య ఇంకా కనిపించలేదా? మాట్లాడవేంటయ్యా? కన్నయ్య కనిపించాడా లేదా? అసలు వాడు ఆచూకీ తెలిసిందా లేదా? వాడక్కడ ఎటువంటి ప్రమాదంలో ఉన్నాడో అని మేమంతా భయంతో చచ్చిపోతున్నావయ్యా. నువ్వు చెప్పే మాట మీదే మా ప్రాణాలు నిలబడి ఉన్నాయి. చెప్పు, ఏమైంది? కన్నయ్య ఎక్కడున్నాడు? ఆచూకీ తెలిసింది పెద్దమ్మా. తెలిసిందా? ఈ మాట ముందే చెప్పొచ్చు కదయ్యా. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏం జరిగిందో ఏమిటోనని అంత భయపడిపోయావు. నీ మాట వినగానే మా అందరికి ఊపిరొచ్చిందయ్యా. అబే, కన్నయ్య క్షేమంగానే ఉన్నాడుగా? బానే ఉన్నాడు కదా? ఎలాంటి ప్రాబ్లం లేదు కదా?
చెప్పవి. అభి, కన్నయ్యని ఎప్పుడు తీసుకొస్తున్నావు చెప్పు. ఆ పనిలోనే ఉన్నాను పెద్దమ్మ. వెతుకుతున్నాను. ఖచ్చితంగా కనిపిస్తాడు. సాయంత్రం వరకు తీసుకొస్తాను. మీరంతా కళ్ళారా చూస్తారు. ఏమిటి, సాయంత్రానికల్లా తీసుకొచ్చేస్తావా? కన్నయ్యని తీసుకొచ్చేస్తాడంట, మన కన్నయ్యని తీసుకొస్తాడంట. క్రిష్ కోసం చెప్పి మా అందరికీ ప్రాణం పోసావయ్యా. మనసు చాలా కుదుట పడింది అభి. అభి, చెప్పడం మర్చిపోయాను, బలరాం కూడా క్షేమంగా ఉన్నాడు. ఇక కన్నయ్య కూడా వచ్చేస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటాం.